దేవుడు, తండ్రి వలె పోషించే దేవుడు, కాపుల వలె కాపాడే దేవుడు, వైద్యులుగా స్వస్థపరిచేది. అలాంటి దేవుడిని వదిలేసి ఎలా ఉంటుంది మీరు ఎలాగ దేవుడి మందిరానికి వచ్చారో అలాగే ఒక ఆయనంతా ఏసే దేవుడికి వచ్చాడట. ఏసే దేవుడు వచ్చి బాలుడా నేను నిత్య జీవనకు వారసుడవుటకు ఏ మంచి కార్యము చేయాలి అని అడిగాడట. ఏమడిగాడు? మంచి కార్యం చేసేవాళ్ళు ఉన్నారా? చెడ్డ కార్యం చేసేవాళ్ళు ఎక్కువైపోయారండి. మధ్యలో చెడు ప్రసారాలు చేసేవాళ్ళు ఎక్కువైపోయారు, కానీ మంచి మాటలు చెప్పేవాళ్ళు లేరు. మంచి మాట ఏంటి? ఏసే మాటలు చెప్పేవాళ్ళు లేరు. చెడ్డ పనులు చేసేవాళ్ళు ఉన్నారు, చెడ్డ మాటలు చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ ఇద్దరు యేసు దగ్గరికి వచ్చి బాలుడా నేను నిత్య జీవములకు వారసుడు అవ్వాలనుకుంటున్నాను, కాబట్టి ఏ మంచి కార్యం చేయాలి చెప్పు అని అడిగాడండి. యేసు ప్రభు అన్నాడు, నా ఆజ్ఞలు గైకొను అన్నాడు. నా ఆజ్ఞలు గైకొను. అయ్యా చిన్నప్పటి నుంచే నీ ఆజ్ఞలు గైకుంటున్నా, చిన్నప్పటి నుంచే నీ ఆజ్ఞలు గైకుంటున్నా. మాట చదువుకున్నా మన వార్త